వేసుకో. ముంతలో కళ్ళు పూరిస్తా ఉంటే ఓసొక్క ఎసయ్యరో. కరెక్ట్. ఒంటిలో వేడి తన్నేస్తా ఉంటే ఓ పట్టు పట్టేయరో. కళ్ళు కోసం వచ్చినోడు ముద్ద దాచి పెట్టుకోడు, కళ్ళ ముందు అందముంటే తస్సదియ్య తప్పుకోడు. సంబరాలు చేసుకోర సోగాడు చిన్ని నాయనా. అబ్బబ్బబ్బబ్బా, ఏం ఊపుతున్నారే. మూడొచ్చినప్పుడే నువ్వు గోడెక్కి దూకరా. మరి నాలాగా ఎవ్వడు నీకు బొట్టెట్టి చెప్పడు. ఆరె గొంతులోకి జారుతున్న ఒక్కొక్క సుక్క గంతులేసి ఆడమన్నదే. ఆరె పుట్టుమచ్చ చూడగానే లేనిపోని ఉక్క చుట్టుముట్టి సంపుతున్నదే. గంప గుత్తకొస్తావా, గాజుల్ని తెస్తను. పంపు షెడ్డుకొస్తావా, పట్టీలు తెస్తను. వంగ తోటకొస్తానంటే రాసిస్తా వీలునామా. నమస్కారం, వెల్కమ్ టు ఉమెన్స్ హాలిక్ స్టార్ మహిళ 2300 పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు. స్టార్ మహిళ కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు వచ్చినటువంటి మన పార్టిసిపెంట్స్ ఎవరో చూద్దాం. హాయ్ సుమా. హాయ్ దీప్తి. నా పేరు దీప్తి, నేను ఖమ్మం నుంచి వచ్చాను. నేను హెచ్ఆర్ గా వర్క్ చేస్తున్నాను హైదరాబాద్. ఓకే, వెల్కమ్. కోకిల. హాయ్ సుమా, ఎలా ఉన్నారు? బాగున్నాను కోకిల, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. చెప్పండి మీ గురించి. నా పేరు కోకిల, నేను ఉండేది హైదరాబాద్, మా నేటివ్ ప్లేస్ తిరుపతి. ఓకే, కీర్తాంజలి. హాయ్ సుమక్క, హాయ్. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. నా పేరు కీర్తాంజలి. ఓకే, ఉషా రాణి. హాయ్ సుమక్క, హాయ్. ఎలా ఉన్నావు? ఇలా ఉన్నా. చాలా క్యూట్ గా ఉన్నావు. థ్యాంక్ యూ. నా ఫేవరెట్ కలర్ వేసుకున్నావు తెలుసా? ఓ థ్యాంక్ యూ సో మచ్. సో క్యూట్ యార్. చెప్పు ఉషా. నా పేరు ఉషారాణి, నేను తిరుపతి నుంచి వచ్చాను. ఎంబీఏ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. ఓకే, మీ అందరికి తలా 10 పాయింట్స్ ఇచ్చేస్తున్నాను, తీసేసుకోండి. ఉమెన్స్ హాలిక్ స్టార్ మహిళ పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళలో మన మొట్టమొదటి రౌండ్. రెడీ 1 2 3. Ready, 1 2 3 1 2 3 గో. మొత్తం స్టార్ట్. స్టాప్ అన్న తర్వాత ఒక్కటేసావు. 9 18 27 28 29 30 31. ఒక మదర్ ఒక సన్ ఉంటాడు. అంటే మదర్ అంటది బాబు ఆడుకుంటానే ఉంటాడు, స్కూల్ కి వెళ్ళాడు. ఏరా స్కూల్ కి ఎందుకు వెళ్ళట్లేవు అంటే, వెళ్తాలే అమ్మ తర్వాత అంటే, ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్, చాలా క్లాస్ బీకేసి స్కూల్ గుడితో సమానం నాన్న, కంపల్సరీ స్కూల్కి వెళ్ళాలి అని. సరే అనేసి ఒక రోజు వచ్చేస్తాడు. ఏమైందిరా స్కూల్కి వెళ్ళలేదా అంటే, నువ్వే అన్నావు కదమ్మా గుడితో సమానం అంటే, అందుకే 3 ప్రదక్షిణలు చేసి వచ్చేసా అంటాడు. గుళ్ళో 3 ప్రదక్షిణలు చేసుకొని వచ్చారా? ప్రసాదం కూడా తినేసరా నాన్న, బాగుంటుంది. రెడీ 1 2 3 గో. ఆ రెండు దగ్గర రెడీగా ఉండవా లోపలే? బానే వేసావు కీర్తాంజలి. ఏదవే దయ. 9 18 19 20 21 22 23 24. ఓకే ఉషా, రెడీ 1 2 3 స్టార్ట్. పాపం బలం సరిపోవట్లేదు.
బలం బలహీనంగా ఉంది. రెడ్డి దగ్గర ఉండవా? Start. Stop. అమ్మా బాబోయ్, ఇద్దరు యమ్మ స్పీడ్ గా ఆడారు. ఉషా స్కోర్ స్కోర్ కావాలి కదా. 9, 18, 19, 20, 21, 22, 23, 24. 5 అక్షరాల మహారాజుకి ఆ, 3 అక్షరాల లెక్కేసుకున్నావా? ఆ. ముద్దుల కొడుకు. ఓకే. 3 అక్షరాల ముద్దుల కొడుక్కి ఉమ్. లెక్కేసుకున్నావా? ఉమ్. 2 అక్షరాల ఉమ్. ముద్దుల పెళ్ళం. నీ వేళ్ళు కూడా ఇప్పు. రెండు ఇవన్నీ మూసాయి. లెక్కేసుకున్నావు. మరి ఆ. చెప్పాను, మరి దానికి ఆన్సర్ చెప్తే కదా ఓకే. లెక్కేసుకున్నావు. 5 అక్షరాల మహారాజుకి 3 అక్షరాల ముద్దుల కొడుకు. కొడుకు, ఆ కొడుకుకి 2 అక్షరాల పెళ్ళాం. అంతే. అంతే. అది ఎవరు ఏంటి? అలాంటి అడగొద్దు సుమని. ఉండు లెక్కేసుకుంటా. ఓ మై గాడ్. 3 అక్షరాల కొడుకంటే రాజీవు. ఊరుకో, 2 భార్యలు కాదు. 3 అక్షరాల కొడుకంటే రాజీవు, 2 అక్షరాల పెళ్ళం అంటే సుమా. ఓ సూపర్ సుమా. బాబా బాబా ఏం చెప్పావు ఏం చెప్పావు ఏం మరి చెప్పావు. మా మహారాజు గారి పేరు దేవదాసు. దాసు. మరి 5 అక్షరాలు ఎక్కడున్నాయి? చెప్పాలా చెప్పేస్తావా? చెప్పే. అంతే అంటావు. ఉమ్. ఏంటి సుమా ఇన్ని జోక్స్ నేను ఇన్ని చెప్పింది చెప్తావు? కూడా కరెక్టే కదా. ఆ? ప్రతిరోజు అసలు నాకు తెలిసి నేను చెప్పింది నవల్లో కూడా బుక్స్ అన్ని చదివేస్తూ ఓ, ఉంటావు. మా మావయ్య గారి పేరు దేవదాస్ కే. అదేనా? యా. ఫిక్సా? యా. 5 అక్షరాల మహారాజు, 3 అక్షరాల కొడుకు, 2 అక్షరాల భార్య, ముద్దుల పెళ్ళం. ఫిక్స్. ఫిక్సా? చెప్పాలనా? మీది ఇంకేమైనా ఉంటే ఆన్సర్ చెప్పేయండి. 5 అక్షరాల మహారాజు అంటే దశరథ రాజు. ఆహా. 3 అక్షరాల ముద్దుల కొడుకు అంటే అయ్యో అంతే సుమా, నేను మర్చిపోయా సుమా. రాముడు. రాముడు. ఆ. చూసావా వచ్చింది ఎలా వచ్చిందో చూసావా? 2 అక్షరాల పెళ్ళం అంటే పెళ్ళాం అంటే సీత. సీత. కోకిల. అరే మిస్ అయిపోయావా? ఇక్కడ ఒక కోయిన్సిడెన్స్ నువ్వు గమనించావా? చెప్పాలి. దశరథ మహారాజు పేరు దాతో స్టార్ట్ అవుతుంది. అందుకే రాజీవ్ చెప్పాను. రాముడు పేరు రాతో స్టార్ట్ అవుతుంది. సీత సుమ సాతో స్టార్ట్ అవుతుంది. అందుకే చెప్పావు సుమా. అబ్బా బాబా ఏం చెప్పావు సుమా నిజంగా. ఈ స్టోరీలో రావణాసురుడు ఎవరు? సుశీల జానకమ్మ స్వరాలు నీలో లేవమ్మ కోకిలమ్మ బడాయి చాలించు మా సుశీల జానకమ్మ స్వరాలు నీలో లేవమ్మ. ఓకే, థ్యాంక్ యూ ఫర్ ద వండర్ఫుల్ పెర్ఫార్మెన్స్. ఇప్పుడు ఆట రెడీ, 1, 2, 3 గో. మీరు ఆ రెడ్ దగ్గరికి వెళ్ళి రెడీగా ఉండండి. వెళ్ళండి. అమ్మా ఏంటి స్పీడ్ రోయ్. నిన్ను చూసి ఎనర్జీ కోకిలమ్మ స్కోర్ 9, 18, 27. ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాం. తర్వాత రౌండ్ సినిమా చూపిస్తా భామా. మొదటి సెలబ్రిటీ జెనీలియా. పక్కన పిక్చర్స్. దీప్తి. బాయ్స్ బాయ్స్ అంటున్నారు, గర్ల్స్ చూద్దాం.
నాకొక గర్ల్ ఫ్రెండ్ కావాలి. చర్చుకో భక్తి పావుకిలో హోప్ పావుకిలో టాలెంట్ పావుకిలో అన్నిటినీ కలిపి కట్టిన పెద్ద పొట్లమే సీక్రెట్ ఆఫ్ సక్సెస్. సారిగమే పదని సే మాచి సే దట్స్ వాట్ వి సే. ఈ సంగీతం. సో శంకర్ గారి డైరెక్షన్ లో జెనీలి యాక్ట్ చేసినటువంటి సినిమా బాయ్స్. నెక్స్ట్ సెలబ్రిటీ బాలకృష్ణ గారు, పక్కన పిక్చర్స్. హింట్, ఆ పిక్చర్ కనిపిస్తోంది కదా మీకు, ఆ పిక్చర్ కనిపించగానే మీకు ఒక పాట గుర్తొస్తుంది. ఆ పాట ఉండే సినిమా పేరు చెప్పాలి. కీర్తాంజలి. దంచవే మేనత్త కూతురు. నేనేం చెప్పా సరిగ్గా విన్నావా? పాట ఉండే సినిమా చెప్పాలి. 10 9 8 7 6 5 4 3 2 1. పాట మన అందరికీ తెలుసు. సినిమా పేరు -6. తెలుసా? తెలీదు. మంగమ్మ గారి మనవడు. దంచవే మేనత్త కూతురా వడ్లు దంచవే నా గుండెలదరా. దంచవే మేనత్త కూతురా వడ్లు దంచవే నా గుండెలదరా. దంచు దంచు బాగా దంచు, అరే దంచు దంచు బాగా దంచు. దప్పి పుట్టినా కాస్త నొక్కి పెట్టినా ఆగకుండా ఆపకుండా అందకుండా కందకుండా దంచవే నేనత్త కూతురా వడ్లు దంచవే నా గుండెలదరా. నెక్స్ట్ సెలబ్రిటీ గోపీచంద్, పక్కన పిక్చర్స్. కీర్తాంజలి. సౌఖ్యం. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్. పోనీలే, తక్కువైన పాయింట్లు వచ్చేసాయి. గోపీచంద్ రచన కాంబినేషన్ లో వచ్చిన రీసెంట్ మూవీ సౌఖ్యం. నెక్స్ట్ సెలబ్రిటీ త్రిష, పక్కన పిక్చర్స్. కీర్తాంజలి. పౌర్ణమి. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. ఎలా చెప్పావు? గజ్జలు చూసి. గజ్జలు చూస్తే ఏం గుర్తొచ్చింది? అందులో తను డాన్స్ చేస్తుంది కదా. అవునా? మరి లేదు, నాకు తెలుసు. నెక్స్ట్ సెలబ్రిటీ చార్మి, పక్కన పిక్చర్స్.
సుమా. ఆ సినిమాలో చార్మి ఉంది, అలాగే మంచు లక్ష్మి ఉన్నారు. మాకు అది కనిపిస్తూనే ఉంది. పేరు తెలుదుగా. రామ్ గోపాల్ వర్మ డైరెక్టర్. ఉషారాణి. జ్యోతి లక్ష్మి. చూద్దాం. సార్ ఉషా. జ్యోతి లక్ష్మిలో మంచు లక్ష్మి లేరు. కరెక్ట్ ఆన్సర్ దొంగల ముఠా. ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాం. నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వేళ. అయ్యరా ఏ పనినైనా ఎంజాయ్ చేస్తూ చేసే నీ స్టైల్లో ఐలో 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 వాళ్ళు వీళ్ళు ఎవరేమన్నా డోంట్ కేర్ అనుకో యారో సంథింగ్ స్పెషల్ అయి దూసుకుపోరా నచ్చిన దారుల్లో ఐలో 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 ఎలా ఉన్నా నిన్నేదో అంటదిలో కమ్మలా కంటూ తగ్గించకు నీ వేగం. అర్జున్ నితిన్ ల కాంబినేషన్ లో వచ్చిన సినిమా ఏది? ఆప్షన్స్. ఏ రామరామ కృష్ణ కృష్ణ, బి శ్రీ ఆంజనేయం. శ్రీ ఆంజనేయం. కరెక్ట్ ఆన్సర్. తీసుకో. కోకిల 2, కీర్తాంజలి 1. చాలా తక్కువ ఉందిగా. మహాభారతం ప్రకారం అర్జునుడికి విలువిద్య నేర్పిన గురువు ఎవరు? ఆప్షన్స్. ఏ ద్రోణాచార్యుడు, బి కృపాచార్యుడు. ద్రోణాచార్యులు. కరెక్ట్ ఆన్సర్. 3 పాయింట్లు. కీర్తాంజలి 3. బాబు ఓరా బాబు బాబు ఎర్ర బాబు పుర్రా మిస్సం కి రుచి పులన బాబు బాబు ఎర్ర బాబు బాబు ఓరా బాబు ధమ్మిడి తిమ్మిడి తరువులేసే గరీబు. అల్లుడు వెరీ గుడ్ సినిమాలో మామ ఎవరు? ఆప్షన్స్. ఏ రాజేంద్ర ప్రసాద్, బి నరేష్. రాజేంద్ర ప్రసాద్. కరెక్ట్ ఆన్సర్. 3 పాయింట్లు తీసుకో. దీప్తి 3. మొత్తం నా దగ్గరేనా? గుడ్డు 50 గ్రాముల బరువు ఉంటే అందులోని పచ్చసొన ఎన్ని గ్రాములు ఉంటుంది? ఆప్షన్స్. ఏ 17-18 గ్రాములు, బి 29-30 గ్రాములు. 29-30 గ్రాములు. రాంగ్ ఆన్సర్. పచ్చసొనాలో సుమారు 60 క్యాలరీలు ఉంటాయి. అందులో విటమిన్ ఏ, విటమిన్ డి, విటమిన్ ఇ, విటమిన్ కే ఉంటాయి. ఇంకా కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, ఫాస్ఫరస్, అమినో యాసిడ్లు, అలాగే థయామిన్, ఐరన్, నియాసిన్, రైబోఫ్లేవిన్, జింక్ వంటివి చాలా ఎక్కువగా ఉంటాయి. ఇవన్నీ తెలియకుండానే మనం ఫట్ అని కట్ చేసేసి కటకటకట అని ఉప్పు కారం వేసుకొని లటక్ అని తినేస్తాం కదా, అదైతే కంపల్సరీ. సో కరెక్ట్ ఆన్సర్ 17-18 గ్రాములు. ఇన్నాళ్ళ గుర్తొచ్చానా వానా, ఎన్నాళ్ళందాకుంటావే పైన, చుట్టూలా వస్తావే చూసి వెళ్ళిపోతావే, అచ్చంగా నాతోనే నిత్యం ఉంటానంటే చెయ్యార చేరదీసుకోనా, నువ్వు వస్తానంటే నేనొద్దంటానా, నువ్వు వస్తానంటే నేనొద్దంటానా, తరిగిన
వలపు చినుక చెవులకు చక్క చూకలాగా చేరుకోవే చిలుగుల చుక్క. రన్ రాజా రన్ సినిమాలో హీరో ఎవరు? కొత్త మూవీనా పాతదే? కొత్తదే. ఆప్షన్ ఏ శర్వానంద్, బి సందీప్ కిషన్. నేను తప్పు చెప్పినా, నేను రాంగ్ చెప్పినా, రైట్ చెప్పినా నాకు పాయింట్స్ ఇచ్చేవాల్సిందా? అలాగే ఎలా ఇస్తావు? తూచ్, నేను నేను wrong ఒప్పుకోను. చెప్తే? ఎప్పుడోకప్పుడు ఇస్తానులే, ఇప్పుడని చెప్పలేదుగా. అంటే నీ ఇష్టమేనా? లేకపోతే నీ ఇష్టమేనా? నేను తప్పు చెప్పినా, నేను రాంగ్ చెప్పినా 6 పాయింట్ నాకు ఇవ్వాల్సిందే. అలాగే నువ్వు తప్పు చెప్పినా రాంగ్ చెప్పినా ఇస్తా. మర్చిపోయాను, ఇంకొకసారి అడుగు. రన్ రాజా రన్ సినిమాలో హీరో ఎవరు? ఏ శర్వానంద్, బి సందీప్ కిషన్. సర్వానంద్. కరెక్ట్ ఆన్సర్. అమ్మయ్యా 3 పాయింట్లు. మనం ఫ్రెండ్స్ కదా. దీప్తి 3. కుమారి 21F సినిమాలో హీరోయిన్ ఎవరు? ఆప్షన్ ఏ లావణ్య త్రిపాఠి, బి హెబ్బా పటేల్. లావణ్యం పాటి. లావణ్య పాట. ఏదో సరిగ్గా వినిపించలేదు. లావణ్య త్రిపాఠి. అదే అనుకో. చెప్పు. అదే రాదు. అలా ఎలా కుదరదు? లావణ్య త్రిపాఠి అంటే నువ్వు ఇన్ని షోస్ చేస్తున్నావు, నీకు నాలుక అసలు నాలుకేనా అది తమలపాక? నాకు అర్థం కావట్లేదు. కమల్ పాక్ అయితే తినేద్దామనా? టకటకటగానే మాట్లాడుస్తావు. నీ అంత స్పష్టంగా నాకు వస్తుందా సుమా? రాంగ్ ఆన్సర్. హెబ్బా పటేల్ కరెక్ట్ ఆన్సర్. బరిలో షేర్ ఖాన్ తీను మారేస్తే ఎక్కింది కిక్క. ఆసమా ఖాన్ దిల్ కా చోర్ ఖాన్ 300 మందికి దక్కింది కిక్కో. లడ్డు బాబు సినిమాలో హీరో ఎవరు? ఫస్ట్ చెప్తా. ఓ చెప్పండి. ఒక ఫ్యామిలీ ఉంటది, Hmm. మమ్మీ డాడీ వైఫ్ Hmm. అండ్ కొడుకుంటారన్న. Hmm. సో డాడీకి డబ్బులు పిచ్చి, Hmm. మమ్మీకేమో కళ్ళు కనిపించదు, Hmm. ఇంకా భార్యకేమో పిల్లలు లేరు. Hmm. సో ఈ టెన్షన్ తోటి ఉండలేనని చెప్పేసి అడవులోకి వెళ్ళిపోతారు. Hmm. వెళ్ళి తపస్సు చేస్తాడు. 100 సంవత్సరాల తర్వాత Hmm. విష్ణుమూర్తి Hmm. ప్రత్యక్షమై ఏం వరం కావాలి నాయన కోరుకో అంటాడు. అప్పుడు తన ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళి అమ్మ నాకు ఇలా శివభగవానుడు కనిపించాడు, ఏం వరం కావాలి కోరుకోమంటే శివ భగవానుడా, విష్ణుమూర్తి? సరే అర్థం చేసుకోండి. మనిషి 100 సంవత్సరాలు బతికాడా? బతికాడు. ఫస్ట్ అసలు భగవంతుడు ప్రత్యక్షం అవగానే 100 ఏళ్ళు తపస్సు చేశాడు కదా, ఏం అడగాలి? ఎందుకు ఇంత లేట్ గా వచ్చావు అని అడగాలి. సో మమ్మీ ఏమంటది, నానా నాకు కళ్ళు కనిపించు. గొప్ప విషయం ఏంటంటే వాళ్ళు ఇంకా బతికే ఉన్నారు 100 ఏళ్ళు అయినా. వాళ్ళకు 200 అయి ఉంటాయి. ఓకే. అమ్మకి అడుగుతాడు, అమ్మ ఏమంటది నాకు కళ్ళు కనిపించట్లేదు, నాకు ఆ వరం కావాలని కోరుకో అంటాడు. అలాగే నానేమంటాడు, నాకు బంగారం కావాలంటాడు. ఇంకా భార్య అయితే పిల్లలు లేరు, మనకు పిల్లలు కావాలంటారు. సో విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి ఏం కోరిక కోరుకుంటాడు చెప్పు ఈ మూడిట్లో. విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి నన్ను అడిగితే అతను బెస్ట్ ఏమిటంటే, దేవుడా నువ్వు మాయం అయిపో నాకేం వద్దా అంటాడు. చెప్పు సుమా. 3 కలిపి ఒకటే కోరిక కోరుకుంటాడు, అదేంటో చెప్పు. నా కొడుకు బంగారంతో ఆడుతూ ఉంటే నా తల్లి కళ్ళారా చూడాలి అని కోరుకుంటాడు. యాస్, కాకపోతే కొంచెం మిస్టేక్. బంగారు ఉయ్యాలలో ఆడుతూ నా తల్లి కళ్ళారా చూడాలి. నేను ఉయ్యాల కరిగించేశాను. ఎస్. నీ క్వశ్చన్, లడ్డు బాబు సినిమాలో హీరో ఎవరు? అల్ల నరేష్. తీసుకో 6. ప్లీజ్ మన ఫ్రెండ్స్ కదా. దీప్ 3, గీతాంజలి 1, కోకి
కోకిల 2. అంబులెన్స్ అనే పదం లాటిన్ భాషకి చెందిన ఏ పదం నుంచి వచ్చింది? ఆప్షన్ ఏ అంబులోసిన్, బి అంబులేర్. అంబులేర్. కరెక్ట్. అంబులేర్ అంటే లాటిన్ లో కదిలే ఆసుపత్రి అనే అర్థం ఉంది. క్రమంగా అంబులేర్ కాస్త అంబులెన్స్ అయింది. దాన్ని కరెక్ట్ గా ఎలా పలకాలో తెలుసా? అంబ్యులెన్స్. ఓకే. తీసుకో. దీప్తి 2. గీతాంజలి 1. ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాం. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు ఒక డాన్స్ చూద్దామా? మెగా 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 మీటర్ నీలో ఫుట్టి మెగా మీటర్ నువ్వే నాకు లక్కీ మ్యాటర్ కొట్టేద్దాం పోస్టర్. కుంకుపు కుమారి గంటకోసారి అడిగేస్తున్నావే అత్తారింటి దారే. కుంకుపు కుమారి గంటకోసారి అడిగేస్తున్నావే అత్తారింటి దారే. నాంచకు పోరి నిన్నే కోరి ఎక్కల మందిని ఎక్కించే ఫరారి. లోపంతా తిరిగి నీ ముందే బ్రేకేశాను పెద్ద నచ్చావని. ఐసల్లే కరిగి ఐ లవ్ యూ చెప్పేసా చాలైపోకే నువ్వు బ్రేకింగ్ న్యూస్ అయి వచ్చావని. మెగా 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 మీటర్ నీలో ఫుట్టి మెగా మీటర్ నువ్వే నాకు లక్కీ మ్యాటర్ కొట్టేద్దాం పోస్టర్. మెగా 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 మీటర్ నీలో ఫుట్టి మెగా మీటర్ నువ్వే నాకు లక్కీ మ్యాటర్ కొట్టేద్దాం పోస్టర్. ఇద్దరికి గట్టిగా ఒకసారి చప్పట్లు. తదుపరి రౌండ్ బోలో చిత్రం బోలో. మొదటి చిత్రం దీప్తి, నితిన్ చూద్దాం. కరెక్ట్ ఆన్సర్ 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం గీతాంజలి, తమన్నా. చూద్దాం. సిమ్రన్ -6. సుగుణాది సుగుణాది రాముడు సమరానాదీవుడు ఎవడు ఎవడు అతగాడు ఒక్క మగాడు. ఒక్క మగాడు ఒక్క మగాడు చెప్తే చేసేవాడు చేసేదే చెప్పేవాడు ఎవరో ఎవరో అతగాడు ఒక్క మగాడు ఒక్క మగాడు. సిమ్రన్ వచ్చినందుకు ఈ పాట. నెక్స్ట్ చిత్రం
కోకిల. సూర్య. చూద్దాం. కరెక్ట్ 6. నెక్స్ట్ చిత్రం. దీప్తి. ఇలియానా. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్ 6. మాఘమాసం వెళ్ళేదాకా మంచి రోజు లేదన్నాడే. ఆగేదెట్టాగా అందాక ఏగేదెట్టాగా. ఆగేదెట్టాక అందాక ఏగేదెట్టాక. ఆగేదెట్టాక అందాక ఏగేదెట్టాక. అడున చెప్పవే, డయన చెప్పవే, షకీర చెప్పవే, జెన్నిఫర్ చెప్పవే. ఆగేదెట్టాక అందాక ఏగేదెట్టాక. మాయదారి సిన్నోడు మనసే లాగేసిండు. మాయదారి సిన్నోడు నా మనసే లాగేసిండు. మాఘమాసం ఎల్లేదాకా మంచి రోజు లేదన్నాడే. ఆగేదెట్టాక అందాక ఏగేదెట్టాక. నెక్స్ట్ చిత్రం. ఉషారాణి. నాగార్జున. చూద్దాం. కరెక్ట్ 6. సోగ్గాడే చిన్ని నాయన కొత్త పిట్టనైన కొట్టలేడు. సోగ్గాడే సోగ్గాడు. నెక్స్ట్ చిత్రం. కోకిల. మంచు లక్ష్మి. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్ 6 పాయింట్లు. ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ చూద్దాం. ఆఖరి రౌండ్ ఆటాడుకుందాం రా. ఓకే, మీ గేమ్. ఒక బంతిని తీసుకోండి, ఇక్కడికి రండి, దీని మీద ఇలా పెట్టుకోండి, ఇంకో చేతిలో ఇంకో బంతి తీసుకోండి. ఇప్పుడు వచ్చి దీన్ని ఇందులో వేసేయండి. ఇదే గేమ్. సో ఇక్కడ బంతి పడినా అక్కడ బంతి పడినా రెండు ఉంటేనే మీకు పాయింట్లు ఉంటాయి. ఓన్లీ ఇక్కడ మాత్రం వేసేసి ఇది కింద పడిపోయింది అనుకో, దీనికి కూడా లెక్కలేదు. రెడీ 1 2 3 గో. ఇందాక వేసిన రెండు తీసేశాను, ఇది కూడా తీసేస్తున్నాను. సో ఇక్కడ రెండు అక్కడ రెండు, అంతే 4 24. అండ్ ట్రావెలింగ్ సెట్.
1 2 3 గో. అయ్యో నో 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 నో. వెళ్ళు మళ్ళీ వెనక్కి వెళ్ళు. పెట్టు పెట్టు పెట్టి వెళ్ళు. పెట్టి బయలుదేరు. చేతికి తీసుకో. బయలుదేరు. పెట్టేసేయాలి పెట్టేసేయాలి. మెల్లిగా 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 తిప్పు. ఎంత మంచిదానివో, నువ్వే తీసేసావా దా. సో 1 1 2 12 పాయింట్లు. అండ్ రైస్ కుక్కర్. One, 2, 3 go. స్టాప్ ఇట్ టైమ్ లో ఇది ఇంకా అక్కడ వేయలేదు కానీ ఇందులోకి మాత్రం మీరు ఒకటి వేసారు. సో అది ఇచ్చేస్తున్నాము. 4 3 7 42 అండ్ డిన్నర్ సెట్. ఓకే కోకిల, మీ టార్గెట్ 49. రండి. మీరు విన్ అవుతారా, దీప్తి విన్ అవుతుందా చూద్దాము. రెడీ 1 2 3 గో. ఈ 4లో 2 సరిగ్గా వేయలేదు. సో 2 ఓకే. ఈ 4లో కూడా 2 ఓకే. ఎందుకంటే మీరు ఆడేటప్పుడు ఒకటి ఇక్కడ పెట్టేసి వెళ్ళాలి కదా, అది కూడా పట్టుకొని వెళ్ళారు. 4 24 పాయింట్లు. కూల్ జగ్గు. ఈ రోజు మన ఎపిసోడ్ విన్నర్ దీప్తి.
అనగనగా ఒక తెలుగు సినిమా చూసారంటే తరించ జన్మ సినిమా పేరుకు అర్థం లేదు, స్టోరీలోనూ మార్పే లేదు, హీరో ఫేస్ లో ఫీలింగ్ లేదు, హీరోయిన్ కి తెలుగే రాదు, మాటలకు అసలే లాజిక్ లేదు, పాటలకు అసలే మీనింగ్ లేదు, ఫస్ట్ షోకి టికెట్ ఉండదులే, నెక్స్ట్ షోకి సినిమా ఉండదులే, మందులో ఉన్న కల్తీ మందు తాగి పోయినోడికే తెలుసు, ఫోన్లో సొల్లు లేదు, రీఛార్జ్ బిల్లు లేదు, బస్ స్టాప్ లో వెయిటింగ్ లేదమ్మా, నీ అమ్మకు నీకు దండాలోయమ్మా, పర్ఫ్యూమ్ పూసిన పాయిజన్ నువ్వమ్మా. ఇది సూపర్ అబ్బా. సందులలో మరి కొందులలో చెత్త పోగు చేస్తే సందెకాడ సై సై మంటూ వందలొందలు వచ్చి కుడతాయి, సందెకాడ సై సై మంటూ వందలొందలు వచ్చి కుడతాయి, దోమలు 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 దోమలు. ఓ, మరి ఎవరి మీద ఇంట్రెస్ట్ ఉందో? నా హైట్ కి కొద్దిగా హైట్ ఉంటే బాగుంటదని. ప్రభాస్ అయినా పర్లేదు, మ్యాచ్ అయిపోతుంది. ఎంగేజ్మెంట్ అయిపోయింది, లైట్ తీసుకోమ్మా. ఆ సెకండ్ అయినా పర్లేదు. ఎవరి పట్టుకొని ఏం అడుగుతున్నాం ఇక్కడ? నే చుక్కు బండిన్ రోహో అరే కుదురుగా ఉండన్ రోహో నా ఇంజిన్ మీదే చెయ్యేసి హీట్ ఎక్కించు. అలెగ్జాండర్ తను చనిపోయిన తర్వాత 3 కండిషన్స్ ఉండాలి అని చెప్పాడనమాట. ఈ 3 కండిషన్స్ లో ఉన్న నీతి ఏంటని మీరు అనుకుంటున్నారు? డాక్టర్లు ఉన్నా ఏం చేయలేకపోయారు అని.